కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. జూలై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది, అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం 2026 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికా పోషించిన ముఖ్య పాత్ర, అలాగే ముఖ్య ఘట్టాలను వివరించడానికి మనతో ఉన్నారు కేఎస్ లక్ష్మణరావు గారు. ముందుగా కేఎస్ లక్ష్మణరావు గారు, సమకాలీన యుఎస్ఏ ఎలా ఉంది? జూలై 4 ఈ తేదీకి ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే, అనేక సంఘటనలు ఉన్నాయి జూలై 4న. కానీ అమెరికా విప్లవం జరిగిన రోజు 1776 జూలై 4న అమెరికా స్వాతంత్ర్యం పొందింది. అంటే విప్లవం ద్వారా స్వాతంత్ర్యాన్ని పొందింది. అంటే ఖచ్చితంగా ఈ రోజుకి 250 ఏళ్ళు అయింది. ఈరోజు అంటే 2026 జూలై 4కి 250 ఏళ్ళు అయింది. ఈ 250 ఏళ్ల ప్రయాణం తర్వాత 2026లో చూస్తే మనం యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేను దాన్ని పాపులర్గా అమెరికా అంటూ ఉంటాను. వాస్తవంగా అమెరికా అనే మాట అనకూడదు, కానీ మాటికి యుఎస్ఏ అనలేము కాబట్టి అమెరికా అంటూ ఉంటాను. యుఎస్ఏ 2 రకాలుగా మనకు కనపడుతుంది. ఒక ప్రపంచం, 2 ప్రపంచాలు. ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా ఒక హెడ్డింగు యుఎస్ఏ విప్లవం గురించి రాస్తూ 2 ప్రపంచాల అమెరికా అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టారు. ఒక ప్రపంచం యుఎస్ఏలో, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వచ్చి అక్కడ స్థిరపడి, తొలి దశలో ఇంగ్లాండ్ నుంచి, స్పెయిన్ నుంచి, అలా బెల్జియం నుంచి, అంటే తొలి దశ మొత్తం కూడా ఐరోపా ఖండం నుంచి వచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆసియా ఖండం నుంచి, ఇప్పుడు మన దేశం నుంచి వెళ్తున్నారు, చైనా నుంచి లక్షలాది మంది ప్రజలు వెళ్తున్నారు, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల నుంచి వెళ్తున్నారు. అంటే యుఎస్ఏలో ప్రపంచం మొత్తం నుంచి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అక్కడ సహజీవనం చేయటం అనేది కనపడుతుంది. అంతేకాదు, ఈరోజు ప్రపంచంలో అది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతూ ఉంది. అలా ప్రపంచంలో అది 35 కోట్ల జనాభా, అంటే జనాభాలో కూడా 4వ పెద్ద దేశంగా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకని యుఎస్ఏలో అనేక జాతుల ప్రజలు, అనేక జాతుల సంతతికి చెందినటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అంతేకాకుండా అది ఒక లిఖిత రాజ్యాంగాన్ని తొలిసారిగా రాసుకుంది. ఆ రాజ్యాంగం గురించి తర్వాత చెప్తాను. ఒక లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అక్కడ పెట్టుకుంది. అట్లాగే అంటే స్వేచ్ఛా ప్రతిమ అంటాం మనం. అలాగే ప్రజాస్వామ్యం, మాది పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి వాళ్ళంతా కూడా అమెరికా ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. ఇది నాణ్యానికి ఒకవైపు అమెరికా సమాజం గురించి. కానీ నాణ్యానికి ఈ రోజున 2026లో చూస్తే నాణ్యానికి 2వ వైపు కనపడుతుంది. అదేమిటి? ఇవాళ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యవాద దేశం. అంటే ఇంపీరియలిజం అంటాం, మనకు తెలుసు. లెనిన్ చెప్తాడు, ఇంపీరియలిజం ఈజ్ ద హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు. అంటే అమెరికా పెట్టుబడిదారీ విధానంలో కూడా ఒక అత్యున్నత దేశానికి, అత్యున్నత స్థాయికి అది వెళ్ళిపోయింది. అంతేకాదు, అమెరికా యొక్క మిలిటరీ ఆధిపత్యం, ఈ ప్రపంచానికి ఆయుధాలు అమ్మటం, అలాగే తన మిలిటరీ ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతం మీదైనా దాడి చేయటం, ఏ ప్రాంతంనైనా ఆక్రమించడానికి అది ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. అంతేకాదు, అమెరికాలో అతిపెద్ద వ్యాపార సంస్థలు, అది వ్యాపార సంస్థలు కాదు, యాక్చువల్గా ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఎంఎన్సీలు అంటాం, మల్టీనేషనల్ కంపెనీస్, అంటే బహుళజాతి కంపెనీలు. కొన్ని వందలు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. ఈ బహుళజాతి కంపెనీలు అంటే అర్థం ఏంటంటే, అవి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో దానికి వ్యాపారం ఉంటుంది. అన్ని దేశాల నుంచి లాభాలు పొందుతూ ఉంటాయి. ఉదాహరణ 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. కోకోకోలా అనేది ఏమిటి? ఒక కూల్ డ్రింక్. కానీ కోకోకోలా కంపెనీ ప్రపంచంలో 2 దేశాల్లో కోకోకోలా అమ్ముకుంటా లాభాలు ఆర్జిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్ కంపెనీ. కూల్ డ్రింక్ ఏ దేశానికి ఆ దేశం తాగొచ్చు. అలాగే మాన్సాంటో అనే కంపెనీ ఉంది. ప్రపంచంలో విత్తనాలు, ఇప్పుడు పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు అంటాం కదా, ఈ విత్తనాలన్నిటి మీద కూడా ఆధిపత్యం ఎవరిదంటే మాన్సాంటో కంపెనీ. అలా మైక్రోసాఫ్ట్ కంపెనీ,
ఇవాళ మనం సోషల్ మీడియా చూస్తున్నాం. ఒక ఫేస్బుక్ కానీ, ఒక ట్విట్టర్ కానీ, లేకపోతే ఒక వాట్సాప్ కానీ, ఇవన్నీ ఎలాన్ మస్క్ ఇలాంటి వీళ్ళకి చెందినటువంటి వాళ్ళే. ఇవాళ ప్రపంచంలో మొత్తం మొన్న చదివాం ఎలాన్ మస్క్ యొక్క ఆస్తి కోట్లు. అంటే ఎన్ని సున్నాలు వస్తాయి కూడా మనకు తెలియదు. అంత ఆస్తి వాళ్ళు సంపాదించుకున్నారు. వీటన్నిటితో పాటు అమెరికాలో 250 ఏళ్ళు గడిచాక కూడా ఇంకా జాతి వివక్షత కొనసాగుతుంది. నల్లవాళ్ళు గతంలో ఉన్నట్టు లేకపోవచ్చు, కానీ వైట్స్ బ్లాక్స్ ఈ వివక్షత కొనసాగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన రెండో దానికి 2 ఉదాహరణలు చెప్తాను మీకు. గత 2 ఏళ్లుగా ఏం జరుగుతుంది? డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాల మీద ఇష్టానుసారం సుంకాలు విధించాడు, బెదిరిస్తున్నాడు. నేను గ్రీన్లాండ్ని ఆక్రమిస్తాను. గ్రీన్లాండ్ ఎవరిది? డెన్మార్క్ది. నేను ఆక్రమిస్తాను ఓపెన్గా ప్రకటన చేస్తున్నాడు. కెనడా మాదే అంటున్నాడు ఒక్కోసారి. వెనిజులా దేశం మీద మొన్న జనవరిలో 2026 జనవరిలో వెనిజులా మీద అర్ధరాత్రి దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యని కట్టేసి పట్టుకెళ్ళి ఇప్పుడు అమెరికా జైల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మన కళ్ళ ముందే మొన్న ఫిబ్రవరి 28న ఇరాన్ మీద దాడి చేశారు. ఏమిటి ఇరాన్ మీద దాడి చేయడానికి నీకు ఉన్న హక్కు ఏంటి? అంతేకాదు అనేక దేశాల మీద సుంకాలు విధిస్తుంది అమెరికా. సుంకాలు మనం చూసాం. భారతదేశం మీద సుంకాలు, చైనా మీద సుంకాలు, బంగ్లాదేశ్ మీద సుంకాలు, బ్రెజిల్ మీద సుంకాలు. అంటే డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో 2 స్లోగన్లు ఇచ్చారు ఆయన అనుచరులు. 2 స్లోగన్లు గుర్తుపెట్టుకోవాలి ఈ కార్యక్రమం చూస్తున్నవాళ్ళు. ఒక స్లోగను మాగా, MAGA, మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా గొప్ప దేశంగానే కొనసాగాలి, దాని ప్రభావం తగ్గే పరిస్థితి కనపడుతుంది కాదు, గొప్ప దేశంగానే ఉండాలి ప్రపంచ పటంలో. ఇంకో స్లోగన్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇచ్చిన స్లోగన్ ఏంటి? అమెరికా ఫస్ట్. ఈ భూగోళంలో మేమే ఫస్ట్ ఎప్పుడైనా సరే. అంటే ఈ రకమైనటువంటి ధోరణి, ఒక ఆధిపత్య ధోరణి. సమీర్ అమీన్ అని చెప్పేసి, సమీర్ అమీన్ ఈజిప్ట్ అర్థశాస్త్రవేత్త, అమెరికా ప్రపంచంలో 6 రకాల ఆధిపత్యాల ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాడు. ఏమిటి 6 రకాల ఆధిపత్యాలు? 1 ఆర్థిక ఆధిపత్యం, 2ది వాణిజ్య ఆధిపత్యం, అంటే వ్యాపారం. ఆర్థిక వేరు, వ్యాపారం వేరు. వాణిజ్య ఆధిపత్యం. 3వది మిలిటరీ ఆధిపత్యం. 4వది సాంస్కృతిక ఆధిపత్యం, అంటే కల్చరల్గా కూడా అమెరికన్ కల్చరే ప్రపంచ కల్చర్ అని నమ్మించడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇట్లా 6 రకాల ఆధిపత్యాల ద్వారా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అమెరికా ఆధిపత్యం అనేది ఒక సామ్రాజ్యవాద ఆధిపత్యం అని చెప్పేసి అనేక మంది నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొదటి ప్రశ్న, క్యూరీ అడిగిన మొదటి ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఒకవైపు అది ఒక మినీ ప్రపంచం. అంటే ప్రపంచంలో అన్ని జాతుల ప్రజలు అక్కడ, ఆ జాతులకు చెందిన సంతతి ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు, ఉపాధి పొందుతూ ఉన్నారు, ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. రెండో వైపు అమెరికా అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఆర్థిక రంగం, వాళ్ళ మిలిటరీ రంగం, వాళ్ళ సామ్రాజ్యవాద అంశాలు, ఇవి ప్రపంచానికి హాని కలిగించే అంశాలు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సమకాలీన USA గురించి బాగా డీటెయిల్డ్గా వివరించారు. ఇప్పుడు మనం అమెరికా ఆధునిక చరిత్ర వైపుకి వెళ్దాం. అమెరికా వలసల చరిత్ర ఎలా ప్రారంభమైంది? సో ఈరోజు 250 సంవత్సరాలు కాబట్టి అమెరికా చరిత్రలో ఉన్న కొన్ని ఘట్టాలు తెలుసుకోవటానికి, పాత చరిత్ర తెలుసుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ప్రశ్న అడిగారు. వలసల చరిత్ర ఎలా ప్రారంభమైందంటే, వాస్తవంగా ఈరోజు అమెరికా అని USA అని పిలువబడేటటువంటి ప్రాంతంలో 1492లో కొలంబస్ ఆ ప్రాంతాన్ని కనిపెట్టే నాటికి, కొలంబస్ మనందరికీ తెలుసు, గొప్ప నావికుడు ఆయన, అనేక ప్రాంతాలు కనిపెట్టాడు. కొలంబస్ అమెరికా కనిపెట్టే నాటికి అక్కడ ఉండే ప్రజల్ని నేటివ్ ఇండియన్స్ అంటాం, నేటివ్స్ అంటాం, నేటివ్ పీపుల్, ఇండిజీనియస్ పీపుల్ అంటాం. అంటే ఒక తెగలకు చెందినటువంటి వేలాది మంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు. కానీ పెద్ద మార్పు ఏం జరిగిందంటే, క్రమంగా కొలంబస్ దీన్ని కనిపెట్టాక యూరోపియన్స్, అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాల నుంచి అక్కడికి ప్రజలు వలస రావటం ప్రారంభించారు. మొట్టమొదట స్పెయిన్ నుంచి కొంతమంది వచ్చారు,
ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ నుంచి కొంతమంది వచ్చారు. 1607 సంవత్సరంలో వర్జీనియా రాష్ట్రం, ఇప్పుడు వర్జీనియా రాష్ట్రం అని చెప్పేసి ఉంది, వర్జీనియాలో లండన్ కంపెనీ అనే వర్తక సంస్థ అక్కడికి వచ్చింది. లండన్ కంపెనీ అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఇది జరిగాక ముఖ్యమైన అంశం మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను. 1620 సంవత్సరంలో 1620 మేఫ్లవర్ అనేటటువంటి ఒక వాడల, మేఫ్లవర్, ఎందుకంటే అమెరికన్ చరిత్రలో ఈ వాడకి చాలా ప్రాధాన్యత ఉంది. మేఫ్లవర్ అనేటటువంటి ఒక వాడలో 100 మంది స్త్రీ పురుషులు బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ప్యూరిటాన్ తెగకు చెందిన వాళ్ళు, అంటే క్రైస్తవ మతంలో ప్యూరిటాన్ తెగ అని ఉంది, ఆ తెగకి చెందినటువంటి వాళ్ళు మత స్వాతంత్ర్యం లేక ఇక్కడికి వచ్చారు. వీళ్ళనే పిలిగ్రిమ్ ఫాదర్స్ అని కూడా పిలిచేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి మ్యాసాచ్యూట్స్ అనేటటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. అంటే అమెరికాలో ఆ విధంగా ఐరోపా ఖండం నుంచి, ముఖ్యంగా బ్రిటన్ నుంచి ప్రజలు వలస రావటం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అమెరికా వలసలు ఎలా ప్రారంభమైనాయి ఇవన్నీ విపులీకరించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అమెరికన్ రెవల్యూషన్ అంటే అమెరికా విప్లవానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు ఇందాక మనం పాయింట్లు చెప్పుకున్నాం. ప్రజలు స్లోగా 1620లో మేఫ్లవర్ వాడ ద్వారా వచ్చి స్థిరపడ్డాక ఆ తర్వాత వేలాది మంది అక్కడికి వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీళ్ళు క్రమక్రమంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ స్థిరపడినటువంటి వాటినే వలసలు అంటారు. వాస్తవంగా ఆ రోజు మొట్టమొదట, ఇవాళ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయని మనం చదువుకుంటున్నాం, కానీ ఆ రోజు మొట్టమొదట ఏర్పడినవి కేవలం 13 వలసలు మాత్రమే. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వాళ్ళకి అమెరికా గురించి కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అమెరికాలో మొట్టమొదట ఏర్పడినటువంటి 13 వలసలు ఏంటంటే, ఒకటి డెల్వర్, రెండోది పెన్సిల్వేనియా, మూడోది న్యూ జెర్సీ, నాలుగోది జార్జియా, ఐదోది కనెక్టికట్, ఆరోది మసాచ్యూట్స్, ఏడవది మేరీల్యాండ్, 8 సౌత్ కెరోలినా, 9 న్యూ హ్యాంప్షైర్, 10 వర్జీనియా, 11 న్యూయార్క్, 12 నార్త్ కెరోలినా, 13 రోడ్ ఐలాండ్స్. ఈ 13 వలసలు కూడా అక్కడ ఏర్పడి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు అక్కడ చేరుకుని అక్కడ నివసించడం ప్రారంభించారు, పంటలు పండించడం ప్రారంభించారు, జీవనాన్ని ప్రారంభించారు. ఇది జరిగినటువంటి కొన్నేళ్లకి వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మనకు తెలుసు. ఇందులో 90% మంది, ఈ వలసలు 13 స్థిరపడిన వాళ్ళు 90% మంది బేసిక్గా బ్రిటన్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు మీద వాళ్ళ మాతృదేశంలో ఉన్న ప్రభుత్వం, అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రభుత్వం రకరకాలైనటువంటి పన్నులు వేయటం ప్రారంభించింది. ముఖ్యంగా వీళ్ళ మీద వాళ్ళ పంటలు పండించేది పంచదార చట్టం అని చేసి కొన్ని, అంటే షుగర్ యాక్ట్ అంటారు, అంటే చెరుకు చట్టం చేసి పన్నులు వేశారు. స్టాంపుల చట్టం అని చేసి పన్నులు వేశారు. తేయాకు చట్టం అని చేసి పన్నులు వేశారు. అందుకనే తేయాకు చట్టంకి వ్యతిరేకంగానే 1773లో బోస్టన్ టీ పార్టీ అంటారు. అంటే బోస్టన్ టీ పార్టీ అంటే బోస్టన్ నగరంలో టీ అంతా తీసుకెళ్ళి సముద్రంలో పారబోసారనమాట నిరసనగా. ఆ విధంగా వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి మాతృదేశం మీదే తిరుగుబాటు చేసి వాళ్ళు విప్లవానికి కారణమయ్యారు. ఈ తిరుగుబాటు క్రమక్రమంగా పెరిగి అది 1776 జూలై 4న, అంటే మనం ఈరోజు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ జూలై 4న అది విప్లవానికి దారితీసింది. ఈ విప్లవంలో ప్రధానంగా జార్జ్ వాషింగ్టన్, విప్లవ నాయకుడు జార్జ్ వాషింగ్టన్, అలాగే థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళంతా కూడా ఈ విప్లవానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా థామస్ పైన్ రాసినటువంటి కామన్ సెన్స్ అనే ఒక పుస్తకం ఈ విప్లవానికి దోహదపడింది. అంతేకాదు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ విప్లవానికి, ఉదాహరణకి జాన్ లాక్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు, అండ్ 2 ట్రీటైజ్ అనే సివిల్ గవర్నమెంట్ అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ కూడా అమెరికా విప్లవానికి, అంటే సహజ హక్కుల సిద్ధాంతం అని చెప్పేసి, ఈ విధంగా ఇవన్నీ కలిసి విప్లవానికి దారితీసింది.
ఈ విప్లవంలో ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ దేశం నుంచి అయితే ప్రజలు వచ్చి ఇక్కడ ఎక్కువ 90% స్థిరపడ్డారో ఆ ప్రజలే తమ మాతృదేశం మీద తిరుగుబాటు చేశారు. దానికి కారణం వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాం, వాళ్ళ స్వాతంత్ర్య ప్రయోజనాలు దెబ్బతింటాం. అలా తిరుగుబాటు చేసి 1776 సంవత్సరం జూలై 4న అమెరికా విప్లవాన్ని పొందింది. అందుకనే జూలై 4న మనం రెవల్యూషనరీ డే అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. 1776 జూలై 4న అమెరికా విప్లవానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సందర్భంలోనే ఫ్రేమింగ్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ రూపకల్పన ఎలా జరిగింది, ఏం జరిగింది? దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1776లో విప్లవం జరిగినప్పుడు అమెరికాలో 13 వలసలే ఉన్నాయి. వలసలు అంటే రాష్ట్రాలు ఒక రకంగా. ఇందాక వాటి పేర్లు మీకు చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతం, ఎందుకంటే ఈ రోజున అమెరికా యుఎస్ఏ అంటే మనకు తెలుసు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 50 రాష్ట్రాలు. స్లోగా ఒక్కొక్క ప్రాంతం చేరటం ప్రారంభమైంది. ఉదాహరణకి 1803లో లూసియానా అనే ప్రాంతాన్ని ఫ్రాన్స్ నుంచి కొనుక్కుంది అమెరికా. అలాగే 1819లో స్పెయిన్ నుంచి ఫ్లోరిడా అమెరికాకి వచ్చింది. 1845లో టెక్సాస్ అమెరికాలో చేరింది. 1850లో కాలిఫోర్నియా అమెరికాలో చేరింది. 1859లో ఆరిగాన్ స్టేటు ఇందులో చేరింది. 1867లో అలాస్కా రష్యా నుంచి అలాస్కాని కొనుక్కుంది. 1959 దాకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. 1959లో చివరిగా హవాయి దీవి అని చెప్పేసి అది వచ్చింది. వీటితో పాటు అరిజోనా, నెవాడా, ఉటా ఇట్లాంటి అన్ని ప్రాంతాలు వచ్చింది. అవి క్రమంగా 50 రాష్ట్రాలు అయినాయి. ఇది ఒక అంశం. ఇక మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, విప్లవం వచ్చిన తర్వాత 1776 మన స్వతంత్ర దేశమైంది. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే మనకు రాజ్యాంగం కావాలి అని విప్లవ నాయకులందరూ కూడా భావించి వాళ్ళు 1776లో విప్లవం వస్తే 1787లో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అని పెట్టారు. ఫిలడెల్ఫియా అనే నగరం అమెరికాలో ఉంది, మన అందరికీ తెలుసు. ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటారు. అంటే రాజ్యాంగాన్ని రచించడానికి వాళ్ళు కూర్చున్నారు. సో కేవలం 4 నెలలు, ఇప్పుడు మనం భారత రాజ్యాంగం రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని మనం చదువుతాం. 4 నెలల కాలంలో వాళ్ళు అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించారు. అమెరికా రాజ్యాంగం చాలా బ్రీఫెస్ట్, చిన్నది. ఈ అమెరికా రాజ్యాంగం దగ్గర మనం 2-3 విషయాలు మనం తెలుసుకోవాలి. అమెరికా రాజ్యాంగ రూపకల్పనలో ఫిలడెల్ఫియాలో జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, హ్యామిల్టన్, మ్యాడిసన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీళ్ళంతా కూడా ముఖ్య పాత్ర పోషించారు. ప్రపంచంలో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అంటే రాయబడిన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అంటే ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఇంగ్లాండ్ అయినప్పటికీ ఇంగ్లాండ్లో రాజ్యాంగం ఎవరు రాయలేదు. ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్. కానీ మొట్టమొదట రాయబడినటువంటి రాజ్యాంగం అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో బిల్ ఆఫ్ రైట్స్ అంటే ఇప్పుడు మన దేశంలో ప్రాథమిక హక్కులు అంటాం. అంటే మానవులకి కొన్ని హక్కులు ఇస్తూ వాటిని చేర్చారు. అంతేకాదు అమెరికన్ కాన్స్టిట్యూషన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద ఆధారపడింది. అంటే తెలుగులో నిరోధ సమతౌల్యాలు అంటాం. అంటే ఉదాహరణకి అమెరికాలో అధ్యక్ష పాలనా విధానం రాజ్యాంగం ప్రవేశపెట్టి, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నదాన్ని మనం పార్లమెంటరీ విధానం అంటాం, మన దేశంలో ఉన్నదాన్ని పార్లమెంటరీ విధానం అంటాం. కానీ అమెరికాలో అధ్యక్ష పాలనా విధానం ప్రవేశపెట్టి అధ్యక్షుడు పదవీ కాలం 4 ఏళ్లుగా నిర్ణయించారు. సో అధ్యక్షుడు చేసే నిర్ణయాలని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాలి. కాంగ్రెస్లో 2 సభలు పెట్టారు. ఎగువ సభ సెనేట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అధ్యక్షుడు చేసే నిర్ణయాలని కాంగ్రెస్ ఆమోదించాలి. కాంగ్రెస్ ప్రతిపాదించే బిల్లుల్ని అధ్యక్షుడు ఆమోదించాలి. అంటే ఒకదాన్నొకటి చెక్ చేస్తారు. వీళ్ళిద్దరూ చేసినటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా గనక ఉంటే సుప్రీంకోర్టు అవి చెల్లవు అని ప్రకటించే అధికారాన్ని కలిగి ఉంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. అంటే అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటంటే, అక్కడ ఒకటి అది రిటన్ కాన్స్టిట్యూషన్,
2 బిల్ ఆఫ్ రైట్స్ చేర్చారు. మూడోది కాన్స్టిట్యూషను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే మనకు మాంటెస్క్యూ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతం ఆధారంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద ప్రవేశపెట్టారు. ఈ విధంగా అమెరికా రాజ్యాంగం అది అమల్లోకి రావడం అనేది జరిగింది. 240 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఈ రోజుకి అదే రాజ్యాంగం అమెరికాలో కొనసాగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. రాజ్యాంగం గురించి ఎన్నో విషయాలు వివరించారు. అలాగే కొనుగోళ్లు, యుద్ధాలు, ఒప్పందాల ద్వారా 50 రాష్ట్రాలు అంటే 50 స్టేట్స్ ఇన్ అమెరికా ఎలా ఫామ్ అయ్యాయో కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆధునిక చరిత్ర వైపుకి వెళ్తే స్లేవరీ గురించి మనం అమెరికన్ స్లేవరీ గురించి ఎంతో విన్నాము. స్లేవరీ అంటే ఏమిటి, అది ఎలా స్టార్ట్ అయింది, అలాగే ఎలాంటి పరిస్థితులకి దారితీసింది? అమెరికా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే చాలా హృదయ విదారకమైనటువంటి అంశం కూడా ఒక రకంగా కనుక మనం పరిశీలించినట్లయితే. ఇంగ్లాండ్ నుంచి అనేక మంది వచ్చి ఈ అమెరికాలో ఈ 13 వలసల్లో స్థిరపడ్డాక 1619లో మొట్టమొదటిసారిగా ఆఫ్రికా నుండి నల్ల జాతీయుల్ని తీసుకొచ్చారు. ఓడల్లో బంధించి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అమెరికా నుంచి రమ్ము అంటే మనం మద్యపానం ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెద్దలు ఉండేవాళ్ళు, అంటే తెగల పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చి దానికి బదులు ఈ నల్ల జాతీయులు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నల్ల జాతీయులు ఎందుకు అవసరం? ఇక్కడ వీళ్ళ పనులు చేయాలి, వ్యవసాయం చేయాలి. ఆ నల్ల జాతీయుల్ని తీసుకొచ్చి క్రమక్రమంగా వాళ్ళని బానిసలుగా మార్చేశారు. అంటే వాళ్ళు మనుషులు కాదు, బానిసలు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. సో అమెరికాలో ఏంటంటే పరిస్థితి, బానిసలుగా తీసుకొచ్చి వాళ్ళని బందీలుగా చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దాని యొక్క వారసత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. వాస్తవంగా నల్ల జాతీయులు ఎలా బతికారు, ఎలా చిత్రహింసలు పెట్టారో మనకు తెలియాలంటే అలెక్స్ హేలీ అనే ఆయన, అలెక్స్ హేలీ రూట్స్ అనే నావెల్ రాశాడు. ROOTS రూట్స్ అనే నావెల్ ఒక అద్భుతమైనటువంటి నావెల్ అది. అంటే నల్ల జాతీయుల్ని ఎన్ని హింసలు పెట్టారు ఆ బానిసల పేరుతో అనేటటువంటి నావెల్ అది. ఆ నావెల్లో అలెక్స్ హేలీ రాసిన రూట్స్ అనే నావలే తెలుగులో హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు 7 తరాలు అనే పేరుతో అనువదించారు. వాస్తవంగా ఈ వీడియోని వీక్షించిన వాళ్ళు 7 తరాలు అనే పుస్తకం దొరుకుతుంది. అది చదివినట్లయితే ఏ విధంగా నల్లజాతి ప్రజలు హింసలకు గురయ్యారనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు 1852లో అంకుల్ టామ్స్ క్యాబిన్ అనే ఒక పుస్తకం విడుదలైంది. అంకుల్ టామ్స్ క్యాబిన్ అనే పుస్తకం, అందులో కూడా ఆ నవల్లో కూడా నిగ్రోల కష్టాలన్నీ వివరించబడింది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. అమెరికా రాజ్యాంగం రాశారు 1787. అమెరికా రాజ్యాంగంలో సహజ హక్కుల సిద్ధాంతం, పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలి, బిల్ ఆఫ్ రైట్స్ హక్కులు ఉండాలని రాశారు. అయితే రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది ప్రశ్నించారు, మరి నిగ్రోల సంగతి ఏమిటి అని చెప్పి. వెంటనే కొంతమంది ఏమన్నారు, సాంప్రదాయవాదులు, నిగ్రోల సంగతి ఏమిటి, నిగ్రోలు మనుషులు కాదాళ్ళు, ఆస్తి వాళ్ళు, ప్రాపర్టీ. అంటే అమెరికాలో ఆ రోజుల్లో ఎవరికైనా నీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగారు అనుకోండి, నాకు 200 ఎకరాల పొలం ఉంది, 50 ఎద్దులు ఉన్నాయి, 80 మేకలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, 70 మంది బానిసలు ఉన్నారు అనేవాడు. అంటే బానిసలు ఈక్వల్ టు గొర్రెలు, మేకలు, పందులు అన్నమాట. అంటే ఆ విధంగా ఆ రోజున భావించి బానిసల్ని కట్టు బానిసలుగా చేసి నానా హింసలు పెట్టారు. వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా చేశారు. అమెరికా రాజ్యాంగంలో కూడా వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వబడలేదు. అంత గొప్పగా చెప్పుకోబడినటువంటి అమెరికా రాజ్యాంగం ఈ రోజుకి అమల్లో ఉన్న రాజ్యాంగం, తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా హక్కులు వచ్చింది. కానీ రాజ్యాంగం రచించినప్పుడు మాత్రం ఈ నీగ్రోలుగా పిలువబడే నల్ల జాతీయులకి బానిసలుగా భావిస్తూ వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వబోవటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం అని చెప్పేసి నా వరకు నేను భావిస్తూ ఉంటాను. సో లక్ష్మణ్ రావు గారు స్లేవరీ గురించి 2 ముఖ్యమైన పుస్తకాలు చెప్పారు, అంకుల్ టామ్స్ క్యాబిన్, అలాగే అలెక్స్ హేలీ రచించిన రూట్స్. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఘటన అమెరికా హిస్టరీలో సివిల్ వార్కి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? సివిల్ వార్ అనేది సివిల్ వార్ అంటే మనకు తెలుసు, అంతర్యుద్ధం అంటాం. అంతర్యుద్ధం అనేది అమెరికాకి 2వ జన్మ. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక వ్యాసం ఈరోజు వచ్చింది.
అందులో కూడా ఇదే రాశాడు. అమెరికాలో జరిగిన అంతర్యుద్ధం అమెరికాకి రెండో జన్మ అని రాశాడు. ఏమిటి కారణం? 1860 వచ్చేసరికి 61 వచ్చేసరికి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అబ్రహాం లింకన్ యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేయాలి. దాన్ని చట్టం తేవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. బానిస విమోచన చట్టం 1863లో ఆయన ప్రతిపాదించడానికి ప్రయత్నం చేశాడు. అంటే లిబరేషన్ ఆఫ్ స్లావరీ అన్నమాట. కానీ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ వీడియో విన్నవాడు. ఈ బానిసత్వాన్ని రద్దు చేయటం, నల్ల జాతీయులకు విముక్తి కలిగించటం అనేటటువంటి అంశాన్ని అమెరికా ఆ రోజున ఉన్నటువంటి అమెరికాలో 1863 నాటికి ఉత్తరాది రాష్ట్రాలు స్వాగతించింది. ఎస్, రద్దు చేసేయండి అని. కానీ అమెరికాలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించింది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉత్తరాది రాష్ట్రాలు రద్దు చేయమంటానికి కారణం ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు వద్దు అంటానికి కారణం ఏంటి? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి దక్షిణ కరోలినా, మిసిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, టెక్సాస్, లూసియానా ఇవన్నీ కూడా వ్యతిరేకించింది. బానిసత్వ రద్దుని వ్యతిరేకించింది. దీనికి కారణం ఏంటంటే 1863 నాటికి ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా పరిశ్రమల వైపు అడుగులేసింది. ఆడ పారిశ్రామిక విప్లవం వచ్చింది. అనేక పరిశ్రమలు పెడతా ఉన్నారు. పరిశ్రమలకి బానిసలు అక్కర్లేదు. బానిసలు వ్యవసాయానికి కావాలి. పరిశ్రమలకి కార్మికులు కావాలి. అంటే ఈ బానిసలు కార్మికుల కింద మారాలి అంటే బానిసత్వాన్ని రద్దు చేయాలి. అదే 1863 నాటికి దక్షిణాది రాష్ట్రాలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే నేను ఏ రాష్ట్రాలు అయితే ఇందాక చెప్పానో, దక్షిణ కరోలినా, మిసిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, టెక్సాస్ ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినవి. బహుశా ఈ వైరుధ్యం మీకు అర్థమై ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలకి బానిసలు అవసరం లేదు, కార్మికులు కావాలి. దక్షిణాది రాష్ట్రాలకి బానిసలే కావాలి, ఎందుకంటే ఇంకా ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా ఆ రాష్ట్రాలకి ఈ రాష్ట్రాలకి మధ్య ఒక పెద్ద ఘర్షణ జరిగింది. నిజం చెప్పాలంటే దక్షిణాదిలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలు కూడా ఒక ప్రకటన చేసినాయి. మేము అమెరికా నుంచి విడిపోయి ఆ 11 రాష్ట్రాలు ఒక ప్రత్యేక సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటున్నాం అని ప్రకటించేసింది. అంటే మేము వెళ్ళిపోతున్నాం అమెరికా నుంచి అని చెప్పి, విడిపోతున్నాం అని చెప్పి. అప్పుడు యూనియన్ సైన్యం యుద్ధం ప్రకటించి దాదాపు 5-6 సంవత్సరాలు 65 దాకా యుద్ధం జరిగింది. ఆ యుద్ధ ఫలితంగా 6 లక్షల మంది చచ్చిపోయారు. ఆ యుద్ధం, అమెరికా అంతర్యుద్ధంలో 6 లక్షల మంది చనిపోయారు. చివరికి యూనియన్ సైన్యం విజయం సాధించి మొత్తం అమెరికా ఏకీకృతమై ఈ బానిసత్వాన్ని రద్దు చేస్తామనేటటువంటి చట్టాలని తీసుకురావడం అనేది జరిగింది. 2 చట్టాలు ఇక్కడ మీకు ఇంపార్టెంట్ చట్టాలను ఇప్పుడు చెప్తున్నాను. 1865లో, అంటే అంతర్యుద్ధం అయిపోగానే 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసత్వాన్ని రద్దు చేసే చట్టాన్ని తీసుకొచ్చారు అబ్రహాం లింకన్, మన అందరికీ తెలుసు. 1866లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా నల్ల జాతీయులకి అనేక హక్కులు కల్పిస్తూ చట్టాలు చేశారు. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ చట్టాలు. ఆ విధంగా అంతర్యుద్ధం నుంచి బయటపడి అమెరికా దేశం తిరిగి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. కానీ అదే సమయంలో ఎవరైతే బానిస విమోచన చేశారో, ఎవరైతే బానిసత్వాన్ని రద్దు చేసే చట్టం చేశారో, ఎవరైతే అంతర్యుద్ధంలో గెలుపొందడానికి కారకుడయ్యాడో అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డాడు. అప్పటికి అమెరికాలో కు క్లుక్స్ క్లాన్ అనే ఒక సంస్థ ఏర్పడింది. కు క్లుక్స్ క్లాన్ ఆ సంస్థ శ్వేత జాతీయ దురహంకార సంస్థ. అంటే నల్ల జాతీయులకి ఎటువంటి హక్కులు ఇవ్వడానికి అంగీకరించినటువంటి సంస్థ. ఆ సంస్థ అబ్రహాం లింకన్ హత్య చేయటం అనేది జరిగింది. కానీ మొత్తం మీద ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా అంతర్యుద్ధం అనేది అమెరికాని ఒక శక్తివంతమైన సమైక్యమైనటువంటి దేశంగా, ఒక ఏకీకృతమైనటువంటి దేశంగా తయారు చేసింది అనేది మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉత్తరాదిన కార్మికులు, దక్షిణాదిన బానిసలు, అంతర్యుద్ధం ఎలా జరిగింది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది యుఎస్ఏలో, ఒక
ఒక అగ్రికల్చరల్ కంట్రీ నుంచి ఒక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీకి అమెరికా ఎలా మార్పు చెందింది? 1865 అంతర్యుద్ధం ఏర్పడ్డాక అమెరికాలో ఒక సమైక్యత ఏర్పడి ఈ 1865 నుంచి సుమారు 1910 అంటే ఒక 50 ఏళ్ల పాటు అమెరికా దేశం వ్యవసాయ రంగం నుంచి బయటపడి ఒక బృహత్తరమైనటువంటి పారిశ్రామిక దేశంగా, పెట్టుబడిదారీ విధానంతో కూడినటువంటి పారిశ్రామిక దేశంగా ముందుకు అడుగులేసింది. అనేక పారిశ్రామిక సంస్థలు ముందుకు వచ్చినాయి, పెద్ద పెద్ద కార్పొరేషన్స్, కంపెనీలు ఏర్పడినాయి. ఉదాహరణకి 1870వ సంవత్సరంలో జాన్ డి రాక్ఫెల్లర్, ఆయన జాన్ రాక్ఫెల్లర్ అని మన అందరం కూడా వింటూ ఉంటాం. ఆయన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని 1870లో ఏర్పాటు చేశాడు. 1873లో ఆండ్రూ కార్నిగీ, ఆయన కార్నిగీ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు. అలాగే 1876లో నేషనల్ టెలిఫోన్ కంపెనీని ఏర్పాటు చేశారు. అలాగే జేపీ మార్గాన్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ విధంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఈ కాలంలో వచ్చి అవి పెద్ద ఎత్తున అమెరికా ఒక పెట్టుబడిదారీ దేశంగా, ఒక సామ్రాజ్యవాద దేశంగా అది రూపొందడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఆ దేశంలో వచ్చినాయి. పెద్ద ఎత్తున అది పెట్టుబడుల్ని సమీకరించే దేశంగా కూడా ముందుకెళ్ళింది. ఆ సమయంలో వచ్చినటువంటి అమెరికా అధ్యక్షులు కూడా, ఉదాహరణకి థియోడర్ రూజ్వెల్ట్ అని ఆయన అమెరికా అధ్యక్షుడిగా చేశాడు. అంటే ఎఫ్డి రూజ్వెల్ట్ తర్వాత వచ్చాడు థియోడర్ రూజ్వెల్ట్. ఆయన బిగ్ స్టిక్ పాలసీ, బడిత కర్ర విధానం అని అనుసరించి ఆయన ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. అలాగే ఇతర దేశాల్లో జోక్యం చేసుకుని కూడా అనేక ప్రాంతాలతో వ్యాపార సంబంధాలు ఆ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది. ఉదాహరణకి క్యూబాలో జోక్యం చేసుకుంది, చైనాలో జోక్యం చేసుకుంది. మనందరికీ తెలుసు ఆ రోజుల్లో చైనా పట్ల అమెరికా, బ్రిటన్ మొదలైనటువంటి దేశాలు, అంటే 1890 ఆ ప్రాంతాల్లో ఓపెన్ డోర్ పాలసీ అంటారు. ఓపెన్ డోర్ పాలసీ అంటే ఏంటి? తెరిచి ఉంచిన వాకిలి. చైనా అనేది తెరిచి ఉంచిన వాకిలి, ఎవరైనా అక్కడికి వెళ్ళి దోపిడీ చేయొచ్చు అని చెప్పేటటువంటి విధానాన్ని వాళ్ళందరూ కూడా అనుసరించారు. ఆ విధంగా అమెరికా ఒక ఇండస్ట్రియల్ నేషన్గా, ఒక పెట్టుబడి క్యాపిటలిస్టిక్ నేషన్గా, సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటున్నటువంటి నేషన్గా మొదటి ప్రపంచ యుద్ధం నాటికి అది ముందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు అమెరికా ఒక పెట్టుబడిదారీ దేశంగా ఎలా ముందుకెళ్ళిందో చెప్పారు మీరు. అదే సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇవన్నీ జరిగి అమెరికా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. ఆ ఎమర్జెన్స్ ఎలా జరిగింది, ఏంటి అప్పటి పరిస్థితులు? వాస్తవంగా మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918 మధ్య జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939, 1945 మధ్య జరిగింది. ఈ రెండు యుద్ధాల్లో కూడా అమెరికా మొదట పాల్గొలేదు, మధ్యలోనే ఎంటర్ అయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అది మధ్యలో ఎంటర్ అయ్యి యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే అప్పుడు అమెరికా అధ్యక్షుడు, అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయే నాటికి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్, ఆయన గొప్ప ప్రొఫెసర్. ఆయన కూడా నానాజాతి సమితి ఏర్పాటులో కానీ లేకపోతే ప్రపంచ శాంతి స్థాపనలో కానీ ఆయన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. అదేవిధంగా తర్వాత కాలంలో 1929లో ఈ ప్రపంచంలో గొప్ప ఆర్థిక సంక్షోభం సంభవించింది. దాన్ని గ్రేట్ డిప్రెషన్ అంటారు. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభానికి గురై ఆ సంక్షోభం వలన చాలా నష్టపోయింది. వాస్తవంగా ఆర్థిక సంక్షోభం వల్లనే జర్మనీలో నాజీయిజం పుట్టింది, హిట్లర్. ఇటలీలో ఫ్యాసిజం పుట్టింది, ముస్సోలిని. కానీ అమెరికాలో ఈ ఆర్థిక సంక్షోభం, గ్రేట్ డిప్రెషన్ టైంలో అది వచ్చిన తర్వాత ఎఫ్డి రూజ్వెల్ట్ అంటాం, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అని చెప్పేసి ఆయన అమెరికా అధ్యక్షుడై 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ఎఫ్డి రూజ్వెల్ట్ న్యూ డీల్ పాలసీ అని ప్రకటించాడు. అంటే అమెరికాలో అనేక సంక్షేమ విధానాలు ప్రకటించాడు. జేఎం కీన్స్ అని చెప్పేసి ఆయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని అమెరికాలో అనుసరించాడు. అది అయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం 39లో ప్రారంభమైంది, 45 వరకు కూడా జరిగింది. మొదట్లో కూడా అమెరికా యుద్ధంలో లేదు. కానీ తర్వాత పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసిన తర్వాత అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయింది.
మొత్తం మీద ఇక్కడ సారాంశం ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది, ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, ఈ కాలంలో అమెరికా ఒక స్ట్రాంగ్ నేషన్గా తయారైంది, ఆర్థికంగా ఒక స్ట్రాంగ్ నేషన్గా తయారైంది, మిలిటరీ పరంగా ఒక స్ట్రాంగ్ నేషన్గా తయారైంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ అమెరికా కూడా పాల్గొన్నప్పటికీ యుద్ధం దాని భూభాగంలో ఎక్కడా జరగలేదు. యుద్ధం అంతా కూడా ఐరోపా ఖండంలో జరిగింది. బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ అన్ని దేశాలు ఇన్వాల్వ్ కావాలొచ్చు. యుద్ధం వల్ల ఆ దేశాలన్నీ చితికిపోయింది, ఆర్థికంగా దెబ్బతింది. కానీ అమెరికా ఎక్కడో ఉంది, నార్త్ అమెరికా మూల ఎక్కడో ఉంది, దాని భూభాగంలో ఏమీ నష్టం జరగలేదు, ఒక పెర్ల్ హార్బర్ మీద దాడి చేయటం తప్పితే. రెండవ చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఈ యుద్ధ సమయంలో అమెరికా ఆర్థికంగా, యుద్ధ సమయంలో ఏ దేశమైనా ఆర్థికంగా చితికిపోతుంది, కానీ ఈ యుద్ధ సమయంలో అమెరికా మరింత బలపడింది. కారణం ఏంటంటే యుద్ధం చేస్తున్న దేశాలన్నిటికీ అమెరికా విస్తారంగా ఆయుధాలు అమ్మింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఆయుధాలు అమ్మేటప్పుడు అమెరికా ఒక స్లోగన్ చెప్పింది, క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ అండ్ క్యారీ అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఆయుధాలు పట్టుకెళ్ళండి అని. వీటన్నిటి ఫలితంగా అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు అమ్మటం, అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు అమ్మటం, దాని భూభాగంలో యుద్ధం జరగకపోవటం, అదే సమయంలో ఐరోపా ఖండంలో యుద్ధం జరిగి అంతవరకు అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్సులు బలహీనపడటం, వీటన్నిటి కారణాల వల్ల 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి అమెరికా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది, ఆర్థికంగా సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది, అగ్రరాజ్యంగా అవుతున్నాయి. మనకు తెలుసు, ప్రపంచ చరిత్ర మనం గమనిస్తే 16, 17 శతాబ్దాల్లో స్పెయిన్ సూపర్ పవర్గా ఉంది, 20వ శతాబ్దం అంతా కూడా బ్రిటన్, ఫ్రాన్స్ సూపర్ పవర్లుగా ఉంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్గా ఎమర్జ్ అయిందనేది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. అమెరికా ఒక సూపర్ పవర్గా ఎలా ఎమర్జ్ అయింది, దానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా నల్ల జాతీయులు, వారి హక్కుల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటికే మనం నల్ల జాతీయుల గురించి మాట్లాడాం. అంతర్యుద్ధం నల్ల జాతీయులు సమస్యతో జరిగింది. అది నల్ల జాతీయులకి అనేక హక్కులు ఇచ్చారు అప్పుడు, అంటే నల్ల జాతీయులకి రాజకీయ హక్కులు ఇవన్నీ. అయినప్పటికి కూడా ఇంత చరిత్ర జరిగిన తర్వాత కూడా 1950, 60 ఈ ప్రాంతాలకు వచ్చినప్పటికి కూడా నల్ల జాతీయుల పట్ల ఆ వివక్షత కొనసాగుతూనే వచ్చింది. ఎందుకంటే చరిత్ర మనం గమనిస్తే చాలా వివక్షత నల్ల జాతీయులే కాదు, మహిళల పట్ల కూడా. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా లాంటి దేశంలో 1920 దాకా మహిళలకి ఓటు హక్కు లేదు. మహిళలకి తొలిసారిగా అమెరికాలో ఓటు హక్కు ఇవ్వబడింది 1920లో. చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. అక్కడ అంతర్యుద్ధం తర్వాత నల్ల జాతీయులను కూడా మేము మనుషులుగా గుర్తిస్తున్నాం, వాళ్ళను కూడా ఓటు హక్కులు ఇస్తాం, సమాన హక్కులు ఇస్తాం అని చెప్పినప్పటికి కూడా 1960 ఆ ప్రాంతాలు వచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో హక్కులు రాలేదు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్లో కానీ వీటన్నిటిలో వివక్షత కొనసాగుతుంది. అందుకని అమెరికాలో 1960 దశకంలో అనేక పౌర హక్కుల ఉద్యమాలు వచ్చింది. మనందరికీ తెలిసిన నాయకుడు, మనందరికీ తెలుసు, మార్టిన్ లూథర్ కింగ్. ఆయన పౌర హక్కుల ఉద్యమ నాయకుడు. ఆయనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన పేరు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన నాయకత్వంలో పెద్ద పౌర హక్కుల ఉద్యమం జరిగింది. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావటం అనేది జరిగింది. 1964లో ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆయన ఒక చోట మాట్లాడుతూ ఒక ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసానికి ఇచ్చినటువంటి టైటిల్ మన పాఠ్య పుస్తకాల్లో కూడా దాన్ని మన 9వ తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో ఇప్పటికీ అది ఆ పాఠం ఉంది. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ పాఠం పేరు ఐ హ్యావ్ ఏ డ్రీమ్. నాకు ఒక కళ. ఆ కళ ఏంటంటే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అందరూ సమానంగా జీవిస్తూ, సమాన హక్కులు జీవిస్తూ, ఎటువంటి వివక్షత లేకుండా జీవించాలనేది నాకున్నటువంటి కళ అని ఆయన చెప్పాడు. అటువంటి వ్యక్తి కూడా మార్టిన్ లూథర్ కింగ్ 1968లో హత్య చేయబడ్డాడు. అంటే ఇలా హక్కుల కోసం కృషి చేసిన వాళ్ళందరినీ కూడా జాత్యహంకారులు హత్య చేయటం అనేది మనకు కనపడుతుంది. ఇప్పటికి కూడా ఆ రకమైనటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగుతూ ఉంది. అందుకని మనం నల్లజాతి ప్రజలు, నల్ల జాతీయులు ఈరోజు కూడా
వివక్షత ఎదుర్కొంటానే ఉన్నారు. 2026లో కూడా మనం చదువుతున్నాం డౌన్ టౌన్స్ అని. ఇప్పుడు మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా నల్లజాతి ప్రజల పట్ల చాలా వ్యతిరేకత ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అంటే డౌన్ టౌన్లో ఉంటారు వాళ్ళు, అది ఇది అని చెప్పేసి. కాబట్టి చాలా దూరం ప్రయాణం చేసింది సమాజం, అమెరికా సమాజం. అయినప్పటికీ ఇప్పటికీ రాజకీయ హక్కులు మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా నల్ల జాతీయుల నుంచి బారక్ ఒబామా మొట్టమొదటిసారిగా అధ్యక్షుడిగా కూడా ఎన్నికారు. కానీ ఇంకా అక్కడ జరగవలసిన మార్పు, రావాల్సినటువంటి మార్పు ఉంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. చివరిగా గత 40 ఏళ్ళు యుఎస్ఏ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమి మార్పులు జరిగాయి, ఏమి జరగాల్సి ఉంది? ప్రపంచం మొత్తంగా మనం చూసినప్పుడు మనకేం కనపడుతుందంటే, అంటే ఒక 40 ఏళ్ళు అనుకోకుండా ఒక 60-70 ఏళ్ళు కనుక మనం అనుకున్నట్లయితే 1945లో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచం అంతకుముందు అగ్రరాజ్యాలుగా ఉన్న బ్రిటను, ఫ్రాన్సు తమ అగ్రరాజ్య ప్రతిపత్తిని కోల్పోయింది. ఆ స్థానంలో యుఎస్ఎస్ఆర్ అగ్రరాజ్యాలుగా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. ఇక్కడ ఈ రెండు అగ్రరాజ్యాలు అనేకంటే కూడా యుఎస్ఏ ఒక ఫిలాసఫీని ఎన్నుకున్నది. మన అందరికీ తెలుసు, క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానం. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాని సిద్ధాంతం అది. యుఎస్ఎస్ఆర్ 1917లో యుఎస్ఎస్ఆర్లో లెనిన్ నాయకత్వంలో విప్లవం వచ్చింది. కాబట్టి యుఎస్ఎస్ఆర్ ఏం భావించింది? సోషలిజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు అగ్రరాజ్యాలుగా ఎమర్జ్ అయ్యి రెండు సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించింది. ఈ రెండు సిద్ధాంతాలకి ఘర్షణ ఏర్పడింది. ఆ ఘర్షణలో భాగంగానే అనేక సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకి అమెరికా నాయకత్వంలో నాటో అనే సంస్థ, మిలిటరీ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికి మనం వింటున్నాం, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అలాగే సీటో అనేటటువంటి మిలిటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వీటికి పోటీగా సోవియట్ రష్యా, దానికి పోటీగా వార్సా ప్యాక్ట్ అని ఏర్పాటు చేసింది. అంటే వార్సా కూటమి అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఈ రెండింటి మధ్య ఒక సివియర్ సిచ్యువేషన్, ఒక టెన్షన్ కొనసాగుతూ వచ్చింది. దీన్నే ఒక ఆయన ఏమన్నాడంటే కోల్డ్ వార్ అన్నాడు. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటంటే యుద్ధం జరగదు, కానీ యుద్ధం జరిగేటప్పుడు ఉండే టెన్షను ప్రపంచంలో ప్రివేల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా యుద్ధ కూటములు ఏర్పాటు చేశారు, ఆర్థిక కూటములు ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక చోట జోక్యం చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలన్నీ ఆసియాలో, ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో వీళ్ళందరూ కలిసి అలీన విధానం అనే విధానాన్ని ప్రారంభించారు. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటూ. అంటే ఈ రెండు కూటముల్లో చేరకుండా ఒక స్వతంత్రంగా ఉందాం అనేటటువంటి విధానాన్ని అవలంబించారు. కాబట్టి 1945 నుంచి 1990 ఆ ప్రాంతాల దాకా మనకేం కనపడుతుందంటే ఈ కోల్డ్ వార్ సిచ్యువేషన్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది. కానీ 1991లో ప్రపంచంలో గొప్ప పెద్ద సంఘటన జరిగింది, షేకింగ్ సంఘటన, వరల్డ్ షేకింగ్ సంఘటన, సోవియట్ యూనియన్ కొలాప్స్ కావడం. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో ప్రపంచంలో ఒక సిద్ధాంతం ముందుకు వచ్చింది. అదేమిటది? ఏకధ్రువ ప్రపంచం. 45 నుంచి 90 దాకా రెండు ధృవాల ప్రపంచం ఉంది. ఒకటి అమెరికా ధ్రువం, రెండోది యుఎస్ఎస్ఆర్ ధ్రువం. ఇవాళ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, ఆ సిద్ధాంతం కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం, ఆ ఏకధ్రువ ప్రపంచంలో ఆధిపత్యం అమెరికాదే అనేటటువంటి సిద్ధాంతం ముందుకొచ్చి అమెరికా ఆధిపత్యం అనేక రంగాల్లో కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే ఇందాక నేను చెప్పినట్టు అనేక రూపాల్లో అమెరికా. ఇక్కడ అమెరికా అంటే అమెరికా ప్రజలు వేరు, అమెరికన్ కంపెనీస్ వేరు. అమెరికాలో ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలు, ఎంఎన్సీలకు కావాల్సింది ప్రపంచవ్యాప్త మార్కెట్లు కావాలి. వాటికి ఆ మార్కెట్ల కోసం వాటిని వదులుకోవాలి, దేనికైనా సిద్ధపడతాయి. ప్రపంచంలో ఉన్న ఆయిల్ అంతా కావాలి, వివిధ దేశాల్లో ఉన్న ఆయిల్ని అమెరికన్ కంపెనీలే తవ్వుకోవాలి. ఇది అమెరికన్ కంపెనీల దగ్గర మనకు కనపడేటటువంటి విషయం. అందులో భాగంగానే ఎన్ని జరుగుతున్నాయో మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది అమెరికా. అలాగే 2003లో సద్దాం హుసేన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయనే పేరుతో సద్దాం హుసేన్ మీద దాడి చేసి సద్దాం హుసేన్ చంపేసి వాళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. లిబియాలో కల్నల్ గడాఫీ మీద దాడి చేసి ఆయన్ని చంపేసి వాళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. అలాగే పశ్చిమాసియాలో దాదాపు ఎక్కువ రాజ్యాలు అమెరికాకు అనుకూలమైన రాజ్యాలే.
సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, జోర్డాన్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే అనుకూలంగా లేదో ఇరాన్ను అక్కడ తమ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లేటెస్ట్గా దాడి చేయటం అనేది మనం చూసాం. అలాగే వెనిజులాలో 18% ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి ప్రపంచం. ఆ వెనిజులా తమకు చెందకుండా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి అక్కడ దాడి చేసి అధ్యక్షుడిని ఎత్తుకుపోవడం మనం చూసాం. క్యూబా మీద దాడి చేస్తామంటున్నాడు ఇప్పుడు ట్రంప్. ఇదంతా ఏమి తెలియచేస్తుంది మనకి? అమెరికా యొక్క ప్రపంచ ఆధిపత్య ధోరణి, ఏకద్రవ ప్రపంచ ధోరణి. అంటే ఈ మొత్తంలో మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికా యొక్క బహుళజాతి కంపెనీలు అంటే ఎంఎన్సీలు, వాటి వ్యాపార ప్రయోజనాలు, వాటి వాణిజ్య ప్రయోజనాలు, దీనికోసం ఏమి చేయటానికైనా వాళ్ళ సిద్ధం. వాళ్ళ ఆధిపత్యం ప్రపంచం, అమెరికా ఫస్ట్ అంటే అదే, వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలి. కాబట్టి అయితే ప్రపంచం ప్రస్తుతం అలాగే లేదు. చివరిగా మీ అందరికీ చెప్పదలుచుకుంది, ప్రపంచం ప్రస్తుతం అలాగే లేదు. ప్రపంచంలో ఇవాళ చైనా చాలా వేగంగా, అమెరికా తర్వాత చాలా వేగంగా ముందుకు వచ్చేస్తున్నటువంటి దేశం, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రష్యా వేగంగా ముందుకు వస్తుంది. అట్లానే G7కి ప్రత్యామ్నాయంగా ఇవాళ బ్రిక్స్ దేశాల కూటమి ముందుకు వచ్చింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇట్లా బ్రిక్స్ దేశాలు, బ్రెజిల్, ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకని ప్రపంచం ఇలాగే ఉంటుంది అనేది కాదు. కానీ అమెరికా ఆధిపత్య రాజకీయాలు, ఆ దేశ రాజకీయ వ్యవస్థ అనుసరిస్తున్నటువంటి రాజకీయాలు ప్రపంచ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అనేక చోట్ల మానవ హక్కుల హననం జరుగుతుంది. మానవ హక్కులు హననం అంటే మానవ హక్కుల అపహరణ జరిగిన ప్రదేశాలన్నీ అమెరికా జోక్యం ఉన్న ప్రదేశాలే ప్రపంచాన్ని కనుక మనం పరిశీలిస్తే. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి 2026లో కూడా కొనసాగడం అనేది కరెక్ట్ కాదు. అందుకని 2026లో ఇవాళ అమెరికా విప్లవం జరిగినప్పుడు వాళ్ళు ఇంకో దేశం మీదతో యుద్ధం చేయాల్సి వచ్చింది, ఒక ఘర్షణ పడాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి విప్లవం సాధించాల్సి వచ్చింది స్వేచ్ఛ కోసం. మీ ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ కూడా అదే విధంగా భావిస్తాయని అమెరికా భావించాలి కదా. అందుకని ఈరోజు అమెరికా ప్రజలకి ఈ 250వ విప్లవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఎప్పటికైనా ఈ ప్రపంచం మానవ హక్కులతో, అట్లాగే ఆర్థిక సామాజిక సమానత్వంతో అన్ని ఖండాలకి సమానం, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. మరి అమెరికా 250 ఏళ్ల ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో ఆధునిక ప్రపంచంలో అమెరికా పోషిస్తున్న ముఖ్య పాత్రని, అలాగే ముఖ్య ఘట్టాలని ఎంతో బాగా వివరించారు. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.